రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ ఇంటింటా తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుకుంటూ మేళ తాళాల మధ్య గజమాలతో సిఆర్ రాజన్ దగ్గుమల్ల ప్రసాద్ని సత్కరించగా మహిళా మనులు మంగళ హారతులు పట్టి ఘనంగా ఆహ్వానించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యను కనుక్కొని టీడీపీ మినీ మేనిఫెస్టో గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దగ్గుమల్ల ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. బీఫామ్ తీసుకున్న తర్వాత పుణ్యక్షేత్రమైన తిరుచానూరులో ప్రచారాన్ని మొదలుపెట్టడం హర్షణీయమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని ఆగ్రహించారు. అదేవిధంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వైసీపీ ఎక్కడా కనబడడం లేదని, ప్రస్తుతం టీడీపీ హవా నడుస్తుందని, రాబోయేది మన టీడీపీ ప్రభుత్వమేమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో కూడా టీడీపీనే ముందంజలో ఉందని, వైసీపీ వారు ఎక్కడా కనబడడం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నానిని, పులవర్తి నానిని ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, హరిరామ్ రెడ్డి, దామినేడు రమేష్, సాల్మన్ రాజు, కలీం మోహన్ రెడ్డి, రమణ రాయల్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు, అలాగే తిరుచానూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ గారికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అలాగే హరిరామ్, మునరత్నం రెడ్డి కాన్స్టిట్యున్సీ లీడర్, అలాగే మోహన్ రెడ్డి, మిగతా రమణ, ఇక్కడ రమేష్ అందరూ కూడా
తెలుగుదేశం పార్టీ అంతా కూడా చాలా సపోర్టివ్గా ఈరోజు చూస్తే ఈ క్యాన్వాస్లో దాదాపు 500 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము అనుకోకుండా చెప్పాము, అది విజయవాడ నుండి వస్తున్నాము, అమ్మవారి దగ్గర క్యాన్వాస్ చేసిపోతే బాగుంటుందని సార్ కూడా చెప్పాను. సార్ చాలా టైర్డ్ అయిపోయినప్పటికీ అంగీకరించి తిరుచానూరు పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ నుంచి క్యాన్వాస్ చేస్తే బాగుంటుందని వారు కూడా అంగీకరించడం జరిగింది. ఈరోజు రంగనాథం రోడ్డు, అలాగే వేపమాన వీధి, ఇప్పుడు వేణుగుంట రోడ్డు కూడా మేము క్లియర్ చేసి ఈరోజు క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి నాని గారు కొన్ని కారణాల వల్ల విజయవాడలో నిలిచిపోవడం జరిగింది, ఆయన జాయినింగ్ ఉన్నాయని, లేకపోతే వారు కూడా వచ్చి ఉండేవారు. ఖచ్చితంగా తిరుచానూరు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అందరూ కూడా మాకు ఫోన్లు చేస్తే నేను రాలేదని. నేను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించబడిన వల్ల కొంత బయట తిరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ప్రతిరోజు 6 గంటల నుంచి 10 గంటల వరకు తిరుచానూరు క్యాన్వాస్ చేస్తాను. నైట్ మిగతా ఎక్కడ తిరిగినా కూడా ప్రతిరోజు డోర్ టు డోర్ తిరుచానూరు, ముళ్ళపూడి, పాడిపేట, బ్రాహ్మణపట్టు ఈ గ్రామాలన్నీ కూడా రూరల్ గ్రామాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మాతోనే ఉన్నారు. మంచి ఊపులో ఉంది పార్టీ. మేము చూసుకుంటే దాదాపు 160 సీట్ల పైన తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితిలో ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయితే వైఎస్ఆర్సీపీ ఊసే లేదు, ఎక్కడ కూడా ఆ పార్టీనే కనబడడం లేదు. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు కనబడడం లేదు, వాళ్ళ క్యాన్వాసింగ్ కూడా కనబడడం లేదు. ఏదైనా అంత ఇంత ఫైట్ ఉంటే రాయలసీమలోనే, ఇక్కడ కూడా మాదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. మేమే ఎక్కువ సీట్లు గెలుస్తాం. రాయలసీమలో కూడా చిత్తూరు, అనంతపూర్ మాకు ఫేవర్గా ఉంది. కర్నూలు, కడప మాకు ఫైట్ ఉంది. ఖచ్చితంగా మేము ఎక్కువ సీట్లు గెలుస్తామని మీకు అందరూ తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ కోఆపరేట్ చేసిన తిరుచానూరు ప్రజలకి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎవరి పేరైనా మర్చిపోయింటే అందరూ క్షమించాలా. అందరికి కూడా నా ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై మోడీ, జై పురంధరేశ్వరి. అదే జరిగింది. అభిమానులు ఇంతకుముందు నేను చేసిన సర్వీసులు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా వరకు ప్రజలందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేయడానికి అందరూ కూడా సిద్ధపడ్డారు. కాబట్టి కూడా చంద్రగిరి అత్యధిక మెజారిటీ ఈసారి గెలవబోతున్నాం. దీనికి ఎలాంటి సందేహం లేదు. ఎంతైనా పంచుకోనివ్వండి. డబ్బులు 10,000 కాదు 20,000 ఇచ్చిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి సిద్ధపడినారు. సైకిల్ గుర్తుకే ఓటేయడానికి సిద్ధపడినారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా డబ్బుల మీద డిపెండ్ అయినా, మేము ప్రజల మీద డిపెండ్ అయినాం. ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, ప్రజలే మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇన్ని రోజులు చేసిన అరాచకాలకి వాళ్ళు సమాజాన్ని ఎక్కడ కూడా సమాజంగా బతకనిలే. మీరు చూస్తే ఎక్కడ చూడే దురాక్రమణ. మీరు మన గ్రాండ్ వాళ్ళ దగ్గర ఒక ఇల్లు పెరుక్కున్నారు, మీకు ఐడియా, మీరే పేపర్లో కూడా రాశారు. ఒక 50 ఏళ్ళ ముసలామె, 70 ఏళ్ళ ముసలామె ఒక ఇల్లే పెరుక్కున్నారు వాళ్ళు. ఇలాంటి దౌర్జన్యం మన ఇంటి దాకా రాకుండా మనం చూసుకోవాలి. రేపు జనాలకు కూడా మన ఇంటి దాకా రాకుండా